నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్ ఒప్పందం తాత్కాలికంగా ఒప్పందం కుదిరిందన్నట్టుగా ఇరు దేశాలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ ఒప్పందం పైన రకరకాల విమర్శలు, చాలా అంశాలు వినిపిస్తున్నాయి సామాజిక మాధ్యమాల్లో. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ కవి అండ్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ప్రసాద్ మూర్తి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే ఆదిత్య. సార్, అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్ ఒప్పందానికి సంబంధించి తాత్కాలిక ఒప్పందం అయిపోయిందన్నట్టుగా ఇరు దేశాలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ భారత ప్రభుత్వం ఏమో ఇదొక చారిత్రాత్మక ఘట్టం, చారిత్రాత్మక విజయంగా చెప్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం దీని మీద విమర్శలు కూడా వస్తున్నాయి. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అసలు? యాక్చువల్గా ఇది ఇంటరిమ్ అగ్రిమెంట్ మాత్రమే, తాత్కాలిక అగ్రిమెంటు. ఒక కాంప్రహెన్సివ్ బయలేటరల్ అగ్రిమెంట్ అనేటటువంటిది బహుశా మార్చిలో కానీ లేదా ఏప్రిల్ లోపు కానీ రావచ్చు. అయితే ఏమిటంటే ఎప్పటి మాదిరిగానే ప్రభుత్వం ఎప్పుడూ కూడా తాము చేసే పనులను తాము సమర్థించుకుంటారు. గొప్ప ఘన విజయాలు సాధించామని వాళ్ళు చెప్పుకుంటారు. సరే, ప్రజలు అటుపక్షాలు ఇటుపక్షాలు కొంతమంది నమ్మవచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. నమ్మకాలు అపనమ్మకాలతో మనకు పని లేదు. కానీ ప్రతిపక్షాలు అయితే విరుచుకుపడుతున్నాయి మొదటి నుంచి కూడా. మన భారత ప్రయోజనాలని తాకట్టు పెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకెళ్ళి అమెరికా దగ్గర, ట్రంప్ దగ్గర అని చెప్పేసి కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు కానీ మాట్లాడుతున్నాయి. సో అప్పుడు డీల్ అయినప్పుడు మాటలు కాదు, కానీ ఇప్పుడు ఒక తాత్కాలిక ఒప్పందం అనేటటువంటిది మన శనివారం నాడు అనౌన్స్ చేసిన తర్వాత, జాయింట్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, మన ప్రొడక్ట్స్ అక్కడికి ఏం వెళుతున్నాయి, అక్కడ అమెరికా నుంచి మనకేం వస్తున్నాయి, ఇవంతా కూడా రీసెర్చ్ చేస్తారు, స్టడీ చేస్తారు కదా. చేస్తారు. ప్రజలు ఎవరు చేయకపోవచ్చు, కానీ ప్రతిపక్షాలు చేస్తాయి, రాజకీయ పక్షాలు చేస్తాయి, విశ్లేషకులు చేస్తారు, ఎకనామిస్ట్స్ చేస్తారు, మేధావులు చేస్తారు, జర్నలిస్టులు చేస్తారు, అందరూ చేస్తారు కదా. సో దీని అందరికంటే కూడా సరే, ప్రతిపక్షాలు ఎలాగో విమర్శ చేస్తాయి, వాళ్ళ పని విమర్శ చేయడమే అని అనుకుందాం, వాళ్ళ పక్కన పెట్టండి. కానీ వ్యవసాయ రంగం బాగా కుదేలవుతుంది ఈ ఒప్పందం వల్ల అని చెప్పేసి చాలామంది అంటున్న మాటలు ఏమో నిజమా కాదా మనం స్టడీ చేయాలని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఆ వ్యవసాయ రంగానికి చెందినటువంటి సంయుక్త కిసాన్ మోర్చా, రైతు సంఘాలకు సంబంధించినటువంటి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి సంయుక్త కిసాన్ మోర్చా వాళ్ళే ఇది చాలా దారుణమైనటువంటి ఒప్పందం, ఈ ఒప్పందం వల్ల మన భారతీయ రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది, ఇది ఇమీడియట్గా ఈ ఒప్పందాన్ని ఆపేసేయాలి, ఈ ఒప్పందం మీద భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతకం పెట్టకూడదు అని చెప్పి ఆందోళనకు దిగాయి. రేపు పొద్దున 12వ తేదీ, నెల 12వ తేదీ దేశవ్యాప్తంగా ఆందోళన ఉంది. అన్ని రైతు సంఘాలు, రైతులందరూ కూడా చేతులు కలపాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అంతేకాదు పీయూష్ గోయల్ ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ చేసినటువంటి ఆ మంత్రి, కామర్స్ మినిస్టర్, ఆ కామర్స్ మినిస్టర్ ఇమీడియట్గా రిజైన్ చేయాలని చెప్పి ఈ సంయుక్త కిసాన్ మోర్చా వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి ఆందోళన. ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్లో ప్రధానంగా వ్యవసాయ రంగం బాగా లాస్ అవుద్దని అనుకుంటున్నారా సార్? అంటే ప్రధానంగా వీళ్ళు చెప్తున్నది ఏమిటంటే, ఇందులో నేను పేపర్లో వచ్చినటువంటి వార్త మాత్రం చెప్తున్నాను. వీళ్ళు సంయుక్త కిసాన్ మోర్చా వాళ్ళు ఇచ్చినటువంటి జాయింట్ స్టేట్మెంట్లో మనకి ఈ కాటన్ గ్రోవర్స్ ఎవరైతే ఉన్నారో, కాటన్ రైతులు, అలాగే యాపిల్ వగైరా వగైరా ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. ఇప్పుడు ఈ ఒప్పందం వల్ల, ఈ ఒప్పందంలో బయటపడినటువంటి విషయాల వల్ల ఏమవుతున్నాయంటే జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర ఇట్లాంటి రాష్ట్రాల్లో రైతాంగం దెబ్బతింటుంది, వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతింటాయని చెప్పేసి టోటల్ సరెండర్, దిస్ ఈజ్ ఎ టోటల్ సరెండర్ టు యుఎస్. ఇండియా అంటే ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఇండియా కదా, నరేందర్ కాదు సరెండర్ అని చెప్పేసి అందరూ కూడా అలా అంట మొదలుపెట్టారు. పీయూష్ గోయల్ కామర్స్ మినిస్టర్ రిజైన్ చేయాలని చెప్పి దీని మీద ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు మనకేమిటయ్యా అంటే ఎవరు చెప్తున్నది? మరి పీయూష్ గోయల్ ఏమో ఒక పక్కని అదేమీ లేదు, వీళ్ళు ప్రతిపక్షాలు ఏదో అన్నెసరీ గొడవ చేస్తున్నారు, హంగామా చేస్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు చేస్తున్న పక్కన పెట్టండి. మరి రైతు సంఘాలు అందరూ కూడా ఎందుకు చేస్తున్నారు, ఆందోళన ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? దీని మీద ఫుల్ స్టడీ చేయాలి. నిజంగా వాళ్ళ దగ్గర నుంచి మనకి వచ్చేటటువంటి ఇంపోర్ట్స్ వల్ల మన రైతాంగం ఎంతవరకు దెబ్బతింటుంది, ఏ ప్రోడక్ట్స్ వస్తున్నాయి, దీని మీద క్లియర్ కట్ స్టడీ అనేటటువంటిది చేస్తున్నారు.
చేసిన తర్వాత మనకి ఇంకా ఇన్ ఫ్యూచర్లో అనమాట. వచ్చిన తర్వాత అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం చెప్తున్నది నిజమా, అన్ని అబద్ధాలు చెప్తున్నారు కామర్స్ మినిస్టర్ అని చెప్పేసి. వీళ్ళు ఈ పేపర్లో రాసింది ఏంటంటే కామర్స్ మినిస్టర్ యాజ్ ఎ ట్రైటర్ అండ్ డిమాండ్స్ ఈజ్ ఇమీడియట్ రిజిగ్నేషన్ అని చెప్పేసి ఇందులో వార్తల్లో వచ్చినటువంటి. సో ఇది పొజిషను. అయితే మనకి క్లియర్ కట్గా ఏమి ఈ ఒప్పందంలో ఉంది, నిజంగా వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఇతర ఉత్పత్తులు కానీ ఏ విధమైనటువంటి మనకి నష్టం వాటిల్లుతుంది ఈ ఒప్పందం వల్ల అనేది క్లియర్ కట్ స్టడీ వచ్చిన తర్వాత కానీ మనం చెప్పలేం. ఆందోళన అయితే ప్రతిపక్షాలు అయితే ఆందోళన చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ఇది సరెండర్, కంప్లీట్ సరెండర్ అంటున్నారు. సిపిఎం లాంటి కమ్యూనిస్ట్ పార్టీలు అయితే కంప్లీట్ షేమ్ఫుల్ అగ్రిమెంట్, షేమ్ఫుల్ సరెండర్ టు ద యుఎస్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే ప్రతిపక్షాలు అందరూ కూడా మూకుమ్మడిగా ముక్తకంఠంగా ఖండిస్తున్నారు వాళ్ళు. అండ్ యుఎస్ భారత్కి ట్రేడ్ డీల్కి సంబంధించి ఇప్పుడు వ్యవసాయ రంగం ఇదంతా పక్కన పెట్టేస్తే మెయిన్ అసలు ఈ డీల్లో మనకి వినిపించింది ఏంటంటే రష్యా నుంచి చమురు కొనొద్దు అనే ఒక కండిషన్తోనే వీళ్ళు ఒప్పుకున్నారు అనేది కూడా వినిపిస్తుంది. బట్ ఈ విషయాన్ని వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు, యుఎస్ వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు, వాళ్ళు ఆపేసుకున్నారు, ఇంకా మా దగ్గరే కొంటారు అన్నట్టుగా. బట్ మన వాళ్ళు దీని మీద అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్ చేయలేదు. సో దీన్ని ఎలా చూడొచ్చు అసలు? ఏంటంటే భలే విచిత్రంగా ఉంది. అసలు ప్రీ కండిషన్ ఏమిటయ్యా అంటే యుఎస్ మన మీద పెట్టినటువంటి ట్రంప్ పెట్టినటువంటి కండిషను, ఇఫ్ యూ స్టాప్ పర్చేజింగ్ ఆయిల్, ఇఫ్ యూ స్టాప్ ఇంపోర్టింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా దెన్ ఓన్లీ వీ కట్ ద టారిఫ్స్. అసలు అది మెయిన్ ఈ డీల్లో ఉన్నటువంటి అతి ప్రాణప్రదమైన కీలకమైన అంశమే అదనమాట. నువ్వు రష్యాతో ఆయిల్ దిగుమల్ని ఆపేస్తేనే మేము నీకు ఈ పన్నులు తగ్గిస్తాం, లేదంటే 25% ఆగస్టులో అదనంగా విధించారు చూడు శిక్షాత్మక పెనాల్టీ. అవును. సో అది అలాగే ఉంటుందని చెప్పేసి బెదిరించారు. ఇప్పుడు ఏమిటి, వీళ్ళు ఇండియా ఒప్పుకుంది, ఆల్రెడీ స్టాప్ చేసింది రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం అనేది. సో ఇంకా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు రష్యాతో ఆపేస్తారు. ఈ విధమైనటువంటి అగ్రిమెంటు కమిట్మెంటు మాకు ఇండియా ఇచ్చింది, అందుకనే మేము ఇండియా మీద ఈ 25% అనేది టారిఫ్ని తీసేసాము అని. దీనికి అగ్రిమెంట్లో ఇది లేదు. ఈ జాయింట్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్లో ఈ విషయం లేదు. కానీ ట్రంప్ సెపరేట్గా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రిలీజ్ చేశాడు అగ్రిమెంట్తో పాటు, ఒక సెపరేట్ ఆర్డర్. ఆ ఆర్డర్లో ఏం చెప్పాడు అంటే అతి కీలకమైనటువంటి విషయం అన్నమాట. ఇండియా మాకు కమిట్మెంట్ ఇచ్చింది, మేము ఆల్రెడీ స్టాప్ చేశాము, ఇంకా కంప్లీట్గా పూర్తి స్థాయిగా మేము రష్యా ఆయిల్ ఇంపోర్ట్స్ని మేము పూర్తిగా ఆపేస్తామని కమిట్మెంట్ ఇవ్వబట్టే మేము 25% తీసేసాము, కాబట్టి 18% ఉంచాము అని చెప్పి. ఇది ఒకవేళ ఇండియా ఇన్ కేస్ ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఏం చెప్పాడంటే పెద్ద హెచ్చరిక, ఇన్ కేసు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇండియా మళ్ళీ రష్యాతో టైఅప్ అయ్యి రష్యాతో ఆయిల్ దిగుమతులు చేసుకుంటుంది అని మాకు తెలిసిందా, చూచాయిగా తెలిసిందా, మళ్ళీ మేము శిక్షాత్మక పన్ను, ఈ పెనాల్టీ 25% విధించడమే కాదు, అసలు ఈ ట్రేడ్ డీలే ఉండదు మొత్తం అంతా. ఈ ఇంత ఇదిగా ఆయన చెప్తున్నాడు. అంతేకాదు ఆదిత్య, ఇంకొక విషయం చెప్పాలి నీకు. ఆయన క్లియర్ కట్గా ఏం చెప్పాడంటే, మీకు పేపర్లో స్టేట్మెంట్, ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఉన్నటువంటి పేపర్లో వచ్చింది, చదివి వినిపిస్తాను. ఇండియా హ్యాజ్ కమిటెడ్ టు స్టాప్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇంపోర్టింగ్ రష్యన్ ఫెడరేషన్ ఆయిల్, హ్యాజ్ రిప్రజెంటెడ్ దట్ it will purchase United States energy products from the United States and has recently committed to a framework with the United States to expand cooperation over the next 10 years. రష్యా నుంచి ఆయిల్ ఆపేస్తానని చెప్పడమే కాదు, ఇండియా మా దగ్గర పర్చేజ్ చేస్తుంది మొత్తం అంతా కూడా. సో మొత్తం అంతా చూడండి, అంటే ఇండియా ఎనర్జీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మా దగ్గర పనిచేస్తుంది, ఆయిల్ మా దగ్గర తీసుకుంటుంది, లేదా వెనజులా దగ్గర తీసుకుంటుందే తప్ప తీసుకోదు అని చెప్పేసి చెప్పడమే కాదు, అసలు దీని మీద ఒక నిఘా ఉంచడం కోసం కూడా ఈయన ట్రంప్ మహాశయుడు ఏం చేశాడంటే, సెక్రటరీ ఆఫ్ కామర్స్, ఆయన పేరు ఏమిటి అంటే హావర్డ్ లోట్నిక్ అనే అతన్ని మానిటర్ చేయడానికి కూడా పెట్టారు. ఆయన ఆధ్వర్యంలో మరికొంతమంది అధికారులు కూడా ఉంటారనమాట. అంటే ఇండియా ఏమైనా దొంగచాటుగా వ్యవహారం చేస్తుందా, లేదా ఆయిల్ తీసుకుంటుందా రష్యా నుంచి అని వాళ్ళు ఏమాత్రం చూసాయిగా చెప్పారా ట్రంప్కి, అంతే ఫినిష్. అంటే ఏంటి సార్ ఈ బెదిరింపుల్ని ఎలా చూడొచ్చు అసలు మనం? అసలు ఈ ట్రేడ్ డీల్ కుదిరిందని సంకల్పం బాదుకోవాలా? మనం ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినటువంటి ఆదేశాలకు జీహుజూర్ అని చెప్పేసి మనం అన్నిటికీ అంగీకరించాలా?
ఇది ఏమిటి? ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏమిటి అంటే నాట్ ఓన్లీ ఇంపోర్టింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా, అస్సలు మీరు ఇండియా వాళ్ళు ఇంకొక చెప్పాడు, ఐ హ్యావ్ డిటర్మైన్డ్ దట్ ఇండియా హ్యాస్ టేకెన్ సిగ్నిఫికెంట్ స్టెప్స్ టు అడ్రస్ ద అండ్ టు అలైన్ సఫిషియెంట్లీ విత్ ద యునైటెడ్ స్టేట్స్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ, ఫారిన్ పాలసీ అండ్ ఎకనామిక్ మ్యాటర్స్. ఎంత కీలకమైన అంశాలు చూడండి, భయంకరం. ఇది అంత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఉంది మొత్తం అంతా. ట్రంప్ రిలీజ్ చేశాడు సెక్యూరిటీ విషయంలో, ఎకనామిక్ స్ట్రక్చర్, ఎకనామిక్ ఆర్థిక సంబంధాల విషయంలో, ఆర్థిక పాలసీస్ విషయంలో, నీ ఫారిన్ పాలసీ విషయంలో యునైటెడ్ స్టేట్స్తోనే నువ్వు సంబంధాలు కలిగి ఉండాలి తప్ప రష్యాతో గిష్యాతో ఉండడానికి వీల్లేదు. అంటే యునైటెడ్ స్టేట్స్, అమెరికా చెప్పు చేతల్లోనే ఇండియా ఉండాలి, అప్పుడే మేము ఇదంతా చేయగలుగుతాం. లేకపోతే మళ్ళీ మేము పన్నులు మా ఇష్టం వచ్చినట్టు, మొన్న మధ్యన చెప్పాడు కదా 500% వేసేస్తామని చెప్పేసి. ఇలాగా ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒక పక్కన ఉంది, ఓ పక్కనేమో మేము ఘన విజయం సాధించామని మన వాళ్ళు చెప్తున్నారు. ఇది ప్రస్తుతానికి మనకి అర్థమవుతుంది ఏమిటి అంటే రష్యాతో మేము ఆపేసామని ఇండియా చెప్తుంది. మరి ఇండియా నుంచి ఏంటి దీని మీద? సరే, ఇండియా మాకు ఇలా చెప్తుంది, మేము ఆపేసామని కమిట్మెంట్, మేము ఆపేస్తామని కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి మేము ఈ ట్రేడ్ డీల్కి వచ్చాము ఇండియాతో అని ట్రంప్ చెప్తున్నాడు కదా. మరి ఇండియా ఏం చెప్తుందంటే దీని మీద ఎవరు మాట్లాడరు. మీరు ఆపేశారా రష్యాతో? మరి ట్రంప్ చెప్తున్నటువంటి మాటలు నిజమేనా? రష్యా దగ్గర నుంచి ఆయిల్ తీసుకోవడం ఆపేశారా మీరు అంటే విదేశాంగ మంత్రి జయశంకర్ నాకేం తెలియదు ఈ విషయంలో, కామర్స్ మినిస్టర్ చూసుకుంటాడు అంటాడు. కామర్స్ మినిస్టర్ అడిగితే పీయూష్ గోయల్ ఇది ఐఎమ్ కామర్స్ మినిస్టర్, అన్ని అందరు మంత్రులు అన్నీ మాట్లాడారు. మీరు ఒక ఫార్మర్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ట్రేడ్ డీల్ గురించి అడిగితే ఆయన ఏం చెప్తాడు అని. మరి ఈ ఇద్దరి మధ్య ఒకే ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు మంత్రులే మనం అత్యంత కీలకమైనటువంటి అమెరికాతో కుదిరిన డీల్ విషయంలో మాట్లాడలేకపోతే, ఆ రష్యాతో ఆయిల్ విషయంలో, ఆయిల్ దిగుమతి విషయంలో మాట్లాడలేకపోతే ఎవరు చెప్తారు మనకి? ప్రజలకు నిజాలు ఎలా తెలుస్తాయి? ఇది ఇప్పుడు ఈ సందిగ్ధ అవస్థలో ప్రజలు అసలు ఏం జరుగుతుందని అర్థం. సార్, ఒకవేళ నిజంగానే మన భారత్ రష్యాతోని ఒకవేళ చమురు నిలిపివేస్తే వీళ్ళతో సంబంధాలు ఎలా ఉంటాయి సార్ ఇన్ ఫ్యూచర్లో? ఎవరితో? రష్యా వాళ్ళతో. రష్యాతో. మంచి క్వశ్చన్ వేశావు. ఎందుకంటే మనకి రష్యాతో ఇవాళ ఏర్పడిన సంబంధం బంధుత్వం కాదు, రష్యాతో దశాబ్దాల నాటి సంబంధం, బాంధవ్యాలు ఉన్నాయి మనకి. సోవియట్ రష్యా కాలం నాటి నుంచి కూడా మనకి ఇండోపాక్ వార్ సమయంలో ఐక్యరాజ్య సమితి రెజల్యూషన్స్కి విరుద్ధంగా మనకి సపోర్ట్ చేసింది రష్యా. అలాగే న్యూక్లియర్ ఎనర్జీ విషయంలో, అణుబాంబు నిర్మాణం విషయంలో మనకి రష్యా ముందు నిలబడింది. అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యత్వంలో, మన సభ్యత్వానికి విషయంలో మనకి వెన్నుదన్నుగా నిలబడింది రష్యా. అనేక విషయాలు ఇవన్నీ పక్కన పెడితే ఈ మనకి యుద్ధ సామగ్రి, అలాగే మనకి వార్ వెపన్స్ కాకుండా అనేక రకాలైనటువంటి సామగ్రి మనకి రష్యా నుంచి వస్తాయి. ట్రేడ్ డీల్ ఉంది రష్యాతో, దాదాపు $70 బిలియన్ ట్రేడ్ డీల్ ఉంది. అలాగే అణు ఒప్పందాలు ఉన్నాయి, రకరకాల ఒప్పందాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో, కీలక సందర్భాల్లో రష్యా మనతో పాటు ఉంది, కానీ అమెరికా మనతో పాటు లేదు. మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా 100 సార్లు ట్రంప్ గారు మనల్ని బెదిరించాడు, నేనే ఆపానని. అక్కడ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడిని పిలిచి లంచ్కి పిలిచి, డిన్నర్కి పిలిచి కూర్చొని వాళ్ళిద్దరు కొంచెం ముచ్చట్లు పెట్టుకున్నారు. మనం అమెరికాని నమ్మలేము, కానీ రష్యా మనకి ఎప్పుడూ కూడా ఒక సహాయకుడిగా కాదు, ఒక స్నేహితుడిగా ఉన్నాడు, మనకి ఆంతరంగికుడిగా ఉన్నాడు. అలాంటి రష్యాతో ఇప్పుడేదో తాత్కాలిక ప్రయోజనం కోసం సంబంధాలు వదులుకుంటే భవిష్యత్తులో ట్రంప్ని నమ్ముకొని మనం ఎలా ఉండగలం అనేది ఒక భయం కలుగుతుంది అనమాట. కానీ యాక్చువల్గా ఈ విషయం మీద రష్యా రెస్పాండ్ అయింది. వాళ్ళని అనౌన్స్ చేశారు, ఒకవేళ వాళ్ళు చమురు ఆపుకున్నా కానీ మేము వాళ్ళతో సంబంధాలు అయితే తెంచుకోము, బికాజ్ మాకు చాలా అంటే మాకు నీడు అన్నట్టుగా కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ స్నేహ సంబంధం కంటిన్యూ అవ్వాలని మేము కోరుకుంటున్నాం అన్నట్టుగా కూడా చెప్పారు. అండ్ ఇదంతా ప్రజెంట్ మనం చూసినటువంటి సినారియో. సో అల్టిమేట్గా అసలు రానున్న రోజుల్లో అసలు ఈ అంశం ఎలా వెళ్ళబోతుంది సార్ ఫైనల్గా? అంటే ఇప్పుడు తాత్కాలికంగా ఏంటంటేనండి, వరల్డ్ రిలేషన్స్ ఏదో ఇప్పుడు మేము చమురు దిగుమతిని మేము రష్యాతో ఆపేసుకున్నాం కాబట్టి రష్యాతో మా సంబంధాలు తెగిపోయినాయని మన వాళ్ళు చెప్పరు, అలాగే ఇండియాతో మా సంబంధాలు తెగిపోయినాయని రష్యా కూడా చెప్పదు. కానీ ఇది ఎలా ఉంటుందంటే, నేను మరొక వ్యక్తితో బాగా స్నేహ సంబంధాలు పెట్టుకొని రాకపోకలు వాళ్ళతో కుదుర్చుకొని నీ దగ్గరికి నేను రావడం మానేశాను అనుకో, మీ ఇంటికి నువ్వు మా ఇంటికి రావడం మానేస్తావుగా, నీ సంబంధాలు అంతంత వరకే, మన మధ్య దూరం పెరుగుతుందిగా. ఇంకొకరితో నాకు దగ్గరతనం పెరిగితే నీ మధ్య దూరం పెరుగుతుందిగా.
ఆ దూరం భవిష్యత్తులో ఇమీడియట్ ఫ్యూచర్ కాకుండా భవిష్యత్తులో ఎలా ఉంటుంది రష్యాతో మనం దూరం అయితే? మనకు స్ట్రాటజిక్ ఫ్రెండ్ రష్యా. ఇటు చైనా మనకి దోస్తు కాదు, అటు పాకిస్తాన్ దోస్తు కాదు, అమెరికా దోస్తు కాదు, ఇంకా ఇరుగు పొరుగు నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా, ఈవెన్ బంగ్లాదేశ్ ఆ సమయంలో కూడా మనకి ఇండియాకి సపోర్ట్గా నిలిచింది. అనేక రకాలుగా అనేక సందర్భాల్లో రష్యా నిలిచింది. అందుకనే భవిష్యత్తులో రష్యాని మనం పోగొట్టుకోవడం అనేటటువంటిది ఇండియాకి అంటే ప్రాపంచిక సంబంధాలు, అంటే విదేశాంగ విధానమే కాదు, విదేశాలతో మనకున్నటువంటి సంబంధాల మీద ఏ విధమైన ప్రభావం పడుతుందా అనేదే కొంచెం భయం కలుగుతుంది. సో ఈ ఒప్పందం, ఈ ట్రేడ్ డీల్ వల్ల ఎవరికి ఏమి నష్టం కలుగుతుంది ఏమిటనేది భవిష్యత్తులో మనం చూడాలి. ఇంకా స్టడీస్ చేస్తున్నారు, అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం అయితే రైతులు అయితే అల్టిమేటం జారీ చేశారు ప్రభుత్వానికి. దీని పరిణామాలు ఎలా ఉంటాయనేది చూడాలి. ఎస్, చూసారు కదా సార్ చెప్పినట్టు. కానీ లేకపోతే ప్రస్తుతటువంటి సినారియోస్ని బట్టి కూడా మనకు చూస్తుంటే యుఎస్ అండ్ భారత్ ట్రేడ్ డీల్కి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ, అంటే మీన్స్ దాని పరిణామాలకు సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీన్ని మనకు పూర్తి క్లారిటీ రావాలంటే అసలు ఫర్దర్గా ఎలాంటి స్టెప్స్ ఉండబోతున్నాయి, ఈ టారిఫ్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు వాట్ ఈజ్ వాట్ అనేది తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ.